రైట్, ముందుగా అమరావతితోనే మన చర్చను ప్రారంభిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, ఇక వెంకటరెడ్డి కారుమూరి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ. ఎస్ పాషా గారు, అమరావతి పైన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా ఇది స్కాముల్లో కల్లా పరాకాష్ట అని చెప్పారు. ఆయన భాషలో చెప్పాలంటే ఆయన ఉపయోగించిన వర్డ్స్ ఏంటంటే ఇది పరాకాష్ట అని. నిజానికి ఈ దేశంలో ఇంత పెద్ద స్కామ్ ఎప్పుడూ జరగలేదని చెప్పొచ్చు సార్? అందరికీ నమస్కారం అండి. సార్, నేను చాలాసార్లు చెప్పాను, ఇదే ప్రోగ్రాంలో చెప్పాను, అమరావతి అన్నది దేశంలో కాదు ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్. ఎందుకు అంటే ఒక ఎకరం వాల్యూ అన్నది ఎంత ఉంటుందో మనందరికీ తెలుసు. అట్లాంటిది 1,00,000 ఎకరాలు అని చెప్పేసి ఒక మాట చెప్పి 1,00,000 ఎకరాలు అవసరం పడతాయి అని చెప్పేసి అమరావతికి చంద్రబాబు నాయుడు గారు చేసే పని ఏంటి అంటే కేవలం మోసం. ల్యాండ్ మీద 1,00,000 ఎకరాల భూమి మీద ఈరోజు అమరావతి కట్టబోతున్నాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తున్నాడు. ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు నా చెవిలో చెప్పిండు, 1800 ఎకరాలలో అమరావతి కట్టేస్తా అని చెప్పిండు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగానే చెప్పిండు. అట్లాంటిది ఈరోజు 1,00,000 ఎకరాలు కావాలంటున్నారు అంటే ఎంత పెద్ద దందా అన్నది ఇక్కడ జరుగుతున్నదో మనందరూ ఒకసారి గమనించాలి. రెండో విషయం ఏంటంటే అమరావతిలో జరిగేది ఏంటంటే అమరావతిలో ఏదైతే ప్రభుత్వ ప్లానింగ్ ఉన్నదో ఆ ప్లానింగ్ అన్నది ముందుగానే టీడీపీ పార్టీ నాయకులకి లీక్ అవ్వడము, టీడీపీ పార్టీ నాయకులు భూములను ముందుగానే కొనేయడము, కొనేసి దాని తర్వాత ప్రభుత్వానికి ఎక్కువ ప్రైస్లో అమ్మడము అన్నది అతిపెద్ద స్కామ్. యాక్చువల్గా ఈడీ ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని కేసుల్ని వదిలేసి అమరావతి అనే ఒక కేసు మీద కాన్సన్ట్రేట్ చేస్తే కేవలం 15 రోజుల్లోనే ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతుంది, ఇంత పెద్ద స్కామ్ జరిగిందా ప్రపంచంలో అని చెప్పేసి. ఒక సెకండ్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఆగి ఇటు చూస్తాడు ఆంధ్రప్రదేశ్ వైపు. అట్లాంటి స్కామ్, అంత పెద్ద స్కామ్ ఇది. ఎందుకు అంటే మన ముందరనే ఉంది, ల్యాండ్ అన్నది పెంచుతూ పోతున్నారు. ముందేమో ఏదో 18,000 ఎకరాలు చిల్లర అంటారు, మళ్ళీ దాని తర్వాత 40 అంటారు, ఇప్పుడు ఏకంగా 1,00,000 ఎకరాలు అంటారు. 1,00,000 ఎకరాలంటే ఏంటి ఒక్కసారి మనం ఆలోచించాలి. 1,00,000 ఎకరాలు అంటే ఏంటి? రెండో విషయం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. ప్రజలకి ట్రాన్స్పరెంట్గా ఈ రోజు వరకే ఎక్వైర్ చేసినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాని గురించి ప్రజల ముందు పెట్టండి నిజాలు. ఎవరి నుంచి ఆ ల్యాండ్ ఎక్వైర్ చేశారు, వాళ్ళెవరి నుంచి ఆ ల్యాండ్ కొనరు అన్న విషయాన్ని ఒకసారి చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్పాలి. ఎంత ఘోరము అంటే ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నా కూడా ఈరోజు మీడియా దగ్గర దమ్ము లేదు, సోకాల్డ్ పచ్చ మీడియా దగ్గర. ఏంటిది అని చెప్పేసి. ఎందుకు అంటే అందరూ కూడా ఇందులో భాగస్వాములే, అందరూ కలిసి చేస్తుంటే అది తప్పు కాదు అనుకుంటున్నారు. కానీ ఏదో ఒక రోజు ఈ తప్పు అనేది మెడకు చుట్టుకుంటుంది. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరిగింది, 41,000 కోట్ల రూపాయలు, చిల్లర వేల కోట్ల రూపాయలతోటి ఆ అమరావతికి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కడదామని చెప్పేసి ప్లాన్ చేసి 5,500 చిల్లర కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టేసాడు. మరి ఇప్పుడు ఖర్చు పెట్టినటువంటి ఆ డబ్బు ఏదైతే ఉందో అది స్కామా లేదా ప్రజల డబ్బు తీసుకెళ్లి నీళ్ళలో పడేయడమా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఇదొకటి. రెండవది, నేను ఒకసారి మన ప్రోగ్రాంలో కూడా చూపించిన బాలకృష్ణ గారు, అంటే బాలకృష్ణ గారి ఉదాహరణ చెప్తున్నాను నేను, మిగతా చాలామంది నాయకులు అదే చేస్తున్నారు. బాలకృష్ణ గారు ఆయన సతీమణి పేరు మీద ల్యాండ్ కొన్నారు, అది కూడా 1,00,000 ఎకరాలు ఇంకా ల్యాండ్ పులింగ్ చేయబోతున్నాము అని చెప్పేసి న్యూస్ రావడానికి నెల రోజుల ముందు 40,000 ఎకరాలు కొత్తగా తీసుకోబోతున్నాం అని చెప్తున్నారే. అక్కడ మొన్న ఇంకా మాకు ల్యాండ్ కావాలి అని చెప్పేసి నారాయణ గారు చెప్పారు కదా. చెప్పిన తర్వాత ఆ న్యూస్ రావడానికి నెల రోజుల ముందు బాలకృష్ణ గారు దాదాపుగా 100 ఎకరాలు కొన్నారు అని చెప్పేసి, అందులో దాదాపుగా 19 ఎకరాల చిల్లర ఏదైతే ఉందో డేటాని నేను చూపించిన. ఆ డేటాలో క్లియర్గా ఉంది ఎవరు అంటే బాలకృష్ణ గారి భార్య గారి పేరు మీద అక్కడ రైతులు ట్రాన్స్ఫర్ చేశారు. ఎంతకి అంటే డిఫరెంట్ యావరేజ్గా మనం చూసుకుంటే 30 నుంచి 35 లక్షలు ఏమో వస్తుంది యావరేజ్. ఏది ఎకరానికి? ఎకరా 35 లక్షలు ఏంటి సార్? అది చంద్రబాబు నాయుడు గారు చెప్పేది 4 కోట్ల 8 కోట్ల 20 కోట్లు ఒక్కొక్క ఎకరా 20 కోట్లు కమ్ముతా అప్పులన్నీ తీర్చేస్తానంటున్నారు. 35 లక్షలకి ఎట్లా కొన్నారు? కానీ కేవలం ₹1 కూడా లేదా? ₹1 ఎక్కడ సార్? యావరేజ్గా మీరు క్యాల్కులేట్ చేసి నేను 4,000 ఎకరాలు మిగులుతుంది, ఈ 4,000 ఎకరాలను 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నాం కదా, ఈ 4,000 ఎకరాలు అమ్మి అప్పు తీరుస్తామని నారాయణ గారు అన్నప్పుడు ఓహో 25 కోట్లు పోతుంది ఒక్కొక్క ఎకరా, ఆ స్థాయికి తీసుకొస్తారు అనుకున్నా. అప్పుడు అప్రాక్సిమేట్లీ ఇప్పుడున్నది 2 కోట్ల వరకు ఉండొచ్చు, ఇది 25 కోట్లకి ఎలా వెళ్తుంది అని ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. కానీ 2 కోట్లు కూడా లేదు, 35 లక్షలు అంటున్నారేంటి? అదే చెప్తున్నాం కదా సార్, 2 కోట్లు కూడా లేదా? లేదు సార్, లక్షలలో రైతుల దగ్గర నుంచి కొన్నారు. కొని ఆ న్యూస్ బర్స్ట్ అయ్యేసరికి ఆ భూమి మొత్తం ఎక్వైర్ చేసుకుంటారు. ఇదే కదా స్కామ్ అంటే. ప్రభుత్వంలో ఉన్న ఒక ఓత్ ఆఫ్ సీక్రసీ అంటారు. ఓత్ ఆఫ్ సీక్రసీ అంటే ఎవరైనా సరే
మనము యాజ్ సీఎంగా కానివ్వండి, అదే ఒక మంత్రిగా కానివ్వండి, మనం ఒక ఓత్ అంటే ప్రభుత్వంలో జరిగేటటువంటి సీక్రెట్లు బయట నేను చెప్పను, నా పర్సనల్ విషయాలకు వాడుకోను అని చెప్పేసి ఓత్ ఆఫ్ సీక్రెసీ చేస్తాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వంలో జరిగేటటువంటి ఏదైతే డెవలప్మెంట్స్ ఉంటాయో, ల్యాండ్ అనేది అక్వైర్ చేయబోతున్నాం అని చెప్పేసి నెల రోజులకు ముందే బాలకృష్ణ గారికి కల రావడము, బాలకృష్ణ గారు 100 ఎకరాలు కొనడము, 100 ఎకరాలు కొని ఆయన దగ్గర పెట్టుకోవడం, రేపు పొద్దున అదే బాలకృష్ణ గారు అవసరమైతే ప్రభుత్వానికి ఎంతలో అమ్ముతారో ఒకసారి మనం చూడాలి. ఇదే రేట్లో అమ్ముతారా, ఎక్కువ రేట్లో అమ్ముకుంటారా, ఒకసారి చూడాలి. అంటే వీళ్ళ స్వలాభం. అదీ కాకుండా అప్పట్లో కూడా చాలా డేటా, చాలా న్యూస్లు వచ్చినాయి బయటికి, మీకు కూడా గుర్తుంటుంది. టీడీపీ నాయకులు చాలామంది రైతుల దగ్గర నుంచి కొన్నారు అని చెప్పేసి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్తో సహా బయటకు వచ్చింది. కొని దాని తర్వాత ప్రభుత్వం వైపు ఈరోజు ఆ ల్యాండ్స్ని మళ్ళిస్తున్నారు, ఇష్టారీతరు. అమరావతి అన్నది అతిపెద్ద స్కాము. సింపుల్గా ఒకటే విషయం సార్, ఎవరినైనా పట్టుకొని రిటైర్ అయిపోయిన అధికారులు చాలామంది ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు పట్టుకొని అమరావతి కట్టాలి అంటే ఎంత ల్యాండ్ కావాలి అడగండి. మ్యాక్సిమం ఎంత అంటారు? 1800 కాకపోయినా ఒక 10,000 ఎకరాలు, 15,000 ఎకరాలు అనొచ్చు. కానీ 1,00,000 ఎకరాలు ఏం చేయబోతున్నారు సార్, నాకు అర్థం కాదు. ఇదొకటి. రెండోది నాకు అర్థం కాని వింత విషయం ఏంటంటే, కంపెనీస్ వస్తున్నాయి బయట నుంచి, కంపెనీస్ టీసీఎస్ తీసుకొచ్చాము అన్నారు. టీసీఎస్ లాంటి కంపెనీలకి మరి విశాఖపట్నంలో భూములు ఎందుకు ఇస్తున్నారు? అమరావతిలో మీరు డెవలప్ చేయవలసింది అమరావతి కదా. అమరావతిని నెక్స్ట్ లెవెల్ రాజధాని చేద్దాం అనుకుంటున్నారు కదా. అమరావతిని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టాలనుకుంటున్నారు కదా. అమరావతి మంది అక్కడ 25 కోట్లకు అమ్ముతాము, విశాఖ మంది కాదు, దానిపైన ద్వేషం ఉంది, విషం ఉంది, 99 పైసలకు అమ్మేస్తాం, మొత్తం విశాఖని 99 రూపాయలకే అమ్మేస్తాం. నాకు అదే అర్థం కావట్లేదు. ఇది మనది పరాయిది ఏంటి? ముఖ్యమంత్రి అన్నాక ముఖ్యమంత్రి మొత్తం రాష్ట్రానికి కదా, తనా పరాభేదం ఏంటి? అమరావతిలో 99 పైసలకు ఇస్తారా ఎకరా? అసలు అమరావతి ఛాలెంజ్ చేసి అడగాలి, ఈ రాష్ట్ర ప్రజలు అడగాలి, ఈ ప్రభుత్వాన్ని అడగాలి. 99 పైసలకి అమరావతిలో ఎకరా ఇస్తారు. అమరావతిలో 99 పైసలకి ల్యాండ్ ఇస్తే ఈ రైతులు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు ధర్నా చేస్తారు. కరెక్ట్. మా దగ్గర నుంచి డబ్బు లాక్కుని మీరు ఈరోజు ఆ ధనికులకి, పేదవాడి దగ్గర నుంచి లాక్కుని ధనికులకు 99 పైసలు. విశాఖలో ఎవరి సొమ్ము? అదే చెప్తున్నాను నేను. టీసీఎస్ దగ్గర సొమ్ము లేదా? టీసీఎస్ దగ్గర డబ్బులు లేవా కొనడానికి? అంటే టీసీఎస్ పేరు చెప్పి ఉర్సాక్ అమ్మేయడానికి, ఇది ఒక ఊరు పేరు లేని ఉర్సాక్ ఇవ్వడానికి ఇదో ప్లాన్, పెద్ద ప్లాన్. ఇది చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. ఒకవైపేమో అమరావతిలో ల్యాండ్ పుల్లింగ్ అని చెప్పి స్కామ్ చేస్తున్నారు, రెండో వైపేమో విశాఖపట్నంలో ల్యాండ్ ఇస్తున్నాం కంపెనీలకు అని చెప్పి స్కామ్ చేస్తున్నారు. ఎంత ఘోరం అంటే, ఆ ఉర్సా ఏం ఉర్సా సార్ అది? దానికి ఆఫీసు లేదు, దానికి ఒక ఈమెయిల్ ఐడి లేదు. ఆ కంపెనీకి ఈరోజు కట్టబెట్టి, ఎంత ఘోరం అంటే నారా లోకేష్ గారు వచ్చి ఆ కంపెనీకి చరిత్ర లేదని చెప్పేసి అంటున్నారు. లేదు, దానికి చరిత్ర ఉంది అంటాడు. ఎక్కడ కనిపిస్తుంది చరిత్ర? మీకు కనిపిస్తుంది, ప్రజలకు కనిపించాలి కదా. ఒక ఈమెయిల్ ఐడి లేని కంపెనీకి మీరు ఈమెయిల్ ఐడి లేదు, ఫోన్ లేదు, అడ్రస్ లేదు, ఒక ఎంప్లాయీ లేడు, ఒక ఆఫీస్ లేదు, అది కూడా ఇల్లే కదా, అడ్రస్ కూడా. సో ఇవన్నీ లేకుండానే వేల కోట్ల విలువైన భూములు ఇచ్చేయడం అనేది ఒక చరిత్ర. ఆ చరిత్రనే చెప్పారు. అడ్రస్ ఉంది. ఎక్కడుంది? హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ రెసిడెన్షియల్ ఏరియాలో ఒక చిన్న ఫ్లాట్ అడ్రస్ మీద కరెంటు బిల్లు పెడితే వచ్చేస్తుంది కంపెనీ రిజిస్ట్రేషన్. ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించారు. సరే, ఎప్పుడు చేయించారు? మీరు ఇవ్వబోతున్నారు అని చెప్పేసి ఒక 2 నెలల ముందు ఏదో చేయించినట్టు, 2 నెలల ముందు. మరి ఇది స్కామ్ కాకుండా ఇంకేంటి ఒకసారి చెప్పండి. సరే, ఇచ్చిన వాళ్ళు సరే మీరు ఇచ్చారు, చేశారు. ఆ కంపెనీ యొక్క యాజమాన్యం గురించి ఒకసారి ఎంక్వైరీ చేయరా? ఆ కంపెనీ ఏం చేసింది ఇంతకుముందు ఎంక్వైరీ చేయరా? ఆ కంపెనీ యాజమాన్యం ఎంత దరిద్రం అంటే, ఫ్లాట్లు అమ్ముతాం అని చెప్పేసి కొన్ని వందల ఫ్లాట్లు అక్కడ పెట్టేసి ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని కోట్ల రూపాయలు తీసుకొని పారిపోయిండు. అట్లాంటి వ్యక్తి ఈరోజు ఇంత పెద్ద స్కామ్. సార్, 40 ఎకరాలంటే వాల్యుయేషన్ ఎంత వస్తుంది విశాఖపట్నంలో? ఒకసారి మీరు చెప్పండి. 40 ఎకరాలంటే ఎంత వస్తుంది? ఈరోజు ఆ డబ్బు మొత్తం తీసుకెళ్ళి, మరి ప్రజల డబ్బు, ప్రభుత్వం డబ్బు, ప్రభుత్వ భూమి ఈరోజు తీసుకెళ్ళి దొంగల పాలు చేసినట్టే కదా. ఇదా నడిచేది రాజకీయం? అమరావతి పేరు మీద స్కాము, విశాఖపట్నంలో స్కాము, ప్రతి చోట స్కాము. ఏం చేస్తున్నారు అంటే, ఎలక్షన్లో నువ్వు ఖర్చు పెట్టినావా, సరే దా, ఏం కావాలి నీకు, ఇది కావాలి బట్. ఇదా నడుస్తుంది. ఇదా రాజకీయం? రాజకీయం అంటే ప్రజలకు మంచి చేయండి. అన్నీ మాట్లాడతారు, సోది, ప్రతి సోది మాట్లాడతారు. రాజకీయ కక్షల్లో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి కూడా ప్రభుత్వ ఉద్యోగం. నేను అక్కడికి వస్తున్నాను. ఈ సంస్కృతి ఏంటి పద్ధతి? నేను అక్కడికి వస్తాను. రెండు విషయాలు మాట్లాడదాం. ఒకటి, మీరు రాజకీయ కక్షల్లో ఒక మర్డర్ అయిపోయిన వ్యక్తి చనిపోయాడు, మర్డర్ చేశారు, చనిపోయిన వ్యక్తి మీరు ఉద్యోగం ఇచ్చారు. సరే, మరి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తారా? చనిపోయిన వాళ్ళకి చెప్పండి, ఎంతమంది చనిపోయి ఉంటారు ఇప్పటికీ ఈ 5 ఏళ్లలో? సరే, దగ్గు వచ్చి చచ్చిపోయిండో, కరోనాతో చనిపోయిండో, లేదా పేద బ్రతుకులు ఉంటాయి చాలామంది, మరి అందరికీ ఇస్తారా మీ పార్టీ వాళ్ళకి? ఒకసారి చెప్పండి.
రెండోది ఎక్కడ రాసింది ఎక్కడ ఏ రూల్ ఉంది? ఏ రూల్ ఉంది? ఇప్పుడు ఒక సైనికుడు చనిపోతే వీరమరణం పొందాడు అని చెప్పేసి సైనికుడి భార్యకు సైనికుడి కుటుంబానికో మీరు ఇవ్వండి, తప్పు లేదు, ఇవ్వాలి, అది మన బాధ్యత. సైనికుడు మన కోసం చచ్చిపోయాడు, తన కుటుంబాన్ని ఆదుకోవడం మన బాధ్యత. లేదు అంటే మొన్న ఎంత పెద్ద సంఘటన జరిగింది కాశ్మీర్లో, అట్లాంటి సంఘటనలలో పాపం వాళ్ళు చనిపోయారు, వాళ్ళ కుటుంబాలకు ఇవ్వండి, దేశం మొత్తం హర్షిస్తుంది. కానీ ఒక పార్టీ మీరే అంటున్నారు మళ్ళీ మీరు అనేది కూడా పక్కవాడు కాదు, మీరే మా పార్టీ కార్యకర్త అని చెప్పేసి మా పార్టీ కార్యకర్త ఇచ్చుకుంటున్నారు. మరి నడి రోడ్డు మీద చేయి నరికేసి దారుణంగా వద్దు చంపకు అయ్యా అప్ప అని చెప్పేసి పాపం ఏడుస్తుంటే దారుణంగా చేయి నరితే చేయి పోయి ఆడబడ్డది. పడ్డ తర్వాత కూడా చంపేసినటువంటి ఆ వ్యక్తి, ఆ మైనారిటీ ఎవడైతే ఉన్నాడో ఆ మైనారిటీ చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఇస్తారా? ఇస్తారా? రషీద్ కుటుంబానికి ఎందుకు ఇవ్వరు? వైసీపీ వాడనా? ఒక్కసారి సమాధానం చెప్పండి. చెప్పే దమ్ముందా? వైసీపీ టీడీపీ కాదండి, కాంగ్రెస్ వాదైనా సరే, మీరు వేరే పార్టీల వాళ్ళైనా సరే, మీరు ఇదే విషయాన్ని మీరు అవలంబిస్తే 5 సంవత్సరాల్లో అన్ని పార్టీలకు సంబంధించిన ప్రతి చావు ఏదో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళదే. మరి వాళ్ళందరి కుటుంబాలకు మీరు ఉద్యోగాలు ఇవ్వాలంటే మీకు 1000 సంవత్సరాలు పడుతుంది. ఇవ్వగలరా? అందరిని వదిలిపెట్టండి, మీ టీడీపీ వాళ్ళకి ఇవ్వగలరా? ఒకసారి సమాధానం చెప్పండి. ఆ దమ్ము ధైర్యం లేదు. ఈ రోజు ఏం జరుగుతుందంటే సార్, ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారంటే సూపర్ 6లో ఫెయిల్ అయిపోయారు, మేము ఇవ్వలేము అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. అంత ఖజానా లేదు, అంత డబ్బు లేదు, అంత సత్తా లేదు, ఇవ్వలేము. ఏం చేయాలి అంటే మెల్లగా ఇటు డైవర్ట్ చేసి కార్యకర్తల వైపుకు నొక్కుతున్నారు. అరే మా కార్యకర్తలు మేము సేవ్ చేస్తున్నాము అని చెప్పేసి పక్క పార్టీ కార్యకర్తలు కూడా ఇట్లా చూడాలి అని చెప్పేసి ఒక కుట్ర. ఇందులో సేవింగ్ ఏం లేదు, ఇచ్చింది ఒక ఉద్యోగమే. మళ్ళీ అది కూడా చూడండి, ఇచ్చింది కేవలం ఒక ఉద్యోగమే. కానీ హడావుడి ఎంతలా ఉందంటే అరే చూడండి ఏం జరుగుతుందో అని చెప్పేసి అడుగు చూస్తున్నాం. కానీ నిజంగా ప్రజలం కూడా మనం కూడా ఎంత మూర్ఖులుగా ఈరోజు వ్యవహరిస్తున్నాం అంటే సూపర్ 6 నెక్స్ట్ మంత్ 1 year ఉండేదే 5 ఏళ్ళు. 5 ఏళ్లలో పుణ్యకాలం సంవత్సరం పోయింది, ఉన్నది 4 ఏళ్ళు. ఈ 4 ఏళ్లలో ప్రజలకి ఏమిస్తారు అన్న నమ్మకం ఈ సంవత్సరంలో చూసాం కదా, ఏమీ లేదు. అది కేసీఆర్ గారు అంటారు కదా, అది బబరాజమానం అదేదో అని చెప్పేసి అదే నడుస్తుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో. పెద్ద పెద్ద డైలాగులు, ఢిల్లీలో పర్యటనలు, అదేదో విదేశాలకి, అదేదో మంత్రి గారు ఈ మాట అన్నారు, మేము కార్యకర్తల కోసం ఉన్నాం అంటే. అరే ఉంటే నువ్వు అందరికీ సరే, వైసీపీ వాళ్ళకి చెప్పు, నువ్వు టీడీపీ వాళ్ళకైనా సూపర్ 6 అమలు చేయగల సత్తా ఉందా? చేయలేవు. ఏంటంటే మాటలు కేవలము మార్కెటింగ్. సార్ ఒక పెద్ద టీమే నడుస్తుంది మార్కెటింగ్ కోసం. పెద్ద టీము, రిటైర్డ్ IAS ఆఫీసర్లు IPS ఆఫీసర్లను పెట్టి దగ్గాడు అంటే ఇట్లా కాదు సార్, మీరు ఇట్లా దగ్గొద్దు, ఇట్లా దగ్గాలి అని చెప్పేసి దాన్ని కూడా ఒక యూట్యూబ్ షార్ట్ చేసి యూట్యూబ్లో సర్క్యులేట్ చేస్తున్నారు. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కూడా కొన్నారు కదా. ప్రతిదీ చెప్తాను సార్. ఒక సెకండ్ అంటే తప్పుగా అనుకోవద్దండి. నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి వయసుకి ఎప్పుడు కూడా చిల్లర మాట మాట్లాడి, నేను సింపుల్గా ఒక విషయం, నాకు పెళ్ళైంది, నాకు భార్య ఉంది, నేను నా భార్యకి నేను చీర కొంటాను, మీకు పెళ్ళైంది మీరు కొంటారు. అది ఒక హస్బెండ్కి ఉన్నటువంటి ప్రేమ భార్య మీద. మీరు దాన్ని కూడా ఆ లెవెల్కి తీసుకెళ్తే సరే, ప్రమోషన్ కోసం చేశారు ఏమిటి అన్నది అక్కడ కనిపిస్తుంది. ఇంకా ఏ లెవెల్కి రాజకీయాల్ని మీరు పడగొడతారు? ఎప్పుడన్నా సూపర్ 6 మీద సింపుల్ ప్రశ్న, సంవత్సరంలో ఇన్ని రివ్యూలు తీసుకున్నారు, సూపర్ 6 మీద రివ్యూ తీసుకున్నారా? అగో వస్తుంది జూన్లో అంటారు, అగో వస్తుంది మేలో అంటారు, అగో వస్తుంది అంటారు. అసలు సూపర్ 6 అమలు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇంత అవుతుంది. ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఈ ఖర్చుకి మా దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా మీరు చెప్పగలరా? మీరు చెప్పలేకపోతే చెప్పండి. వైసీపీ వాళ్ళకు ఒకసారి ఛాన్స్ ఇస్తే మేమే లెక్కలు బొక్కలు చేసుకొచ్చి ఇట్లా రాసుకుని అయినా సరే ముందర పెడతాం, మొత్తం ఏమి నిజాలు ఉన్నాయో ఏమి లేవు అనేది. ఎంత ఖర్చు అవుతుంది ఒక్కొక్క స్కీమ్కి, 6 స్కీమ్లకి ఎంత ఖర్చు అవుతుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయగలదా లేదా అన్న నిజాన్ని మేమే బయటపడతాం. ఒకసారి మాకు ఛాన్స్ ఇచ్చి చూడండి. మీ మీడియాని మొత్తం మా దగ్గర కూర్చోబెట్టండి. వాళ్ళు రారు, పచ్చ మీడియా రావట్లేదు కదా సార్. వాళ్ళు ఏం చేస్తారు అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రస్తుతం ప్లానింగ్ సర్వే నడుస్తుంది కాబట్టి దయచేసి మీ పచ్చ మీడియాని ఒక్క రోజు మేము వాడుకుంటాము. మీరు ఒక రోజు ముందర కూర్చోబెడితే ప్రజలకు నిజాలు చెప్తాం. మీరు ఎంత పెద్ద అసమర్థ ప్రభుత్వంగా ఈరోజు ప్రజల ముందు నవ్వుల పాలవుతున్నారో అన్న విషయాన్ని మీకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తాము. ఎట్లా ప్రజల్ని మోసం చేశారో మీకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తాం.